ప్రధానంగా ఇటీవల నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజులుగా హైదరాబాద్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు రెవెన్యూ మంత్రి అయినటువంటి కేఈ కృష్ణమూర్తి గారిని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారిని, మంత్రి గంటా గారిని, మంత్రి నారాయణ గారిని, సమాచార పౌర సంబంధాల ఐటీ శాఖ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గారిని, వీరందరినీ కూడా విశాఖ జర్నలిస్టుల తరపున కలిసి ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు సమర్పించాం. 2005 అక్రిడేటెడ్ జర్నలిస్టుల సంఘానికి సంబంధించి ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్లో ఉందని, వారందరూ కూడా ప్రభుత్వానికి ఈపాటిగా 5 కోట్లకు పైగా సొమ్ములు చెల్లించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ముందుగా వారి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా కలిసి సమస్యలను పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించి వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానంగా ఈ సమస్యను ఎలాగైతే పరిష్కరించాలో ఆలోచించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక రెండోది వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున సభ్యులందరి పేరిట 4 లక్షల పైగా మెడికల్కి సంబంధించిన ప్రీమియం అమౌంట్ చెల్లించడం జరిగింది. ఈ సొమ్ము ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నది. అయితే హెల్త్ కార్డులు జారీ కాలేదు, మరి పక్క మెడిక్లెయిమ్ కూడా పునరుద్ధరించలేని నేపథ్యంలో జిల్లాలో జర్నలిస్టులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే దానికి ప్రధానంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి రఘునాథ్ రెడ్డి దృష్టి తీసుకెళ్లగా ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య కాబట్టి దీని మీద ఇప్పటికే నిన్న సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా హెల్త్ కార్డులు మంజూరు చేశారో అదేవిధంగా జర్నలిస్టులు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఒక వారం రోజుల్లో రిలీజ్ చేయడానికి అందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా నగరంలో ఉన్న ఎన్నో ఏళ్లుగా 30 ఏళ్లుగా ఉన్న పాత్రికేయులకి నేటికి కూడా ఇళ్ల స్థలాల సమస్య పెండింగ్లో ఉంది. మరి వారందరితో పాటు కొత్తగా జర్నలిస్టులు కానీ, డెస్క్ జర్నలిస్టుల సమస్యను కానీ అందరికీ కూడా వీడియో కానీ, కెమెరామెన్లు కానీ అందరికీ అక్రిడేటెడ్తో సంబంధం లేకుండా వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరగా మీరంతా కలిసి ఒక జాబితా తయారు చేయండి. జిల్లాకు వచ్చినప్పుడు కానీ లేదా హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ మీ జిల్లాలో ఎంతమందికి ఇళ్ల స్థలాలు లేవో మాకు జాబితా ఇస్తే ఆ జాబితా ప్రకారం స్థలాలు కేటాయించేందుకు గైడ్లైన్స్ రూపొందిస్తామని మరి మంత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆయా కార్యక్రమాల్లోనే మా కార్యవర్గం అంతా కూడా సెక్రటరీ దుర్గారావు గారు కానీ ఇతరత్రా కానీ అంతా కూడా కలిసి మొత్తం ప్రధానంగా జిల్లాలో జర్నలిస్టుల మీద మొత్తం దాదాపు అందరికీ రిప్రజెంటేషన్స్ చేసి సమస్య పరిష్కరించడానికి కృషి చేయమని మరి కోరాం. మరి రానున్న కాలంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. మరి రానున్న కాలంలో కూడా జర్నలిస్టులకు సదుపాయాలు కల్పించేందుకు, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మా వంతు ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.